హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, అందరికైతే చిన్న గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అదేంటిదంటే మహిళలకైతే గుడ్ న్యూస్ అని పెద్దగా ఆర్టికల్ అయితే న్యూస్ పేపర్లో వచ్చింది అన్నట్టు ఈరోజు. సో 2500 రూపాయలు అయితే మహాలక్ష్మి పథకం కింద అయితే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. సో కాకపోతే దీనికోసం అయితే కొత్త రేషన్ కార్డులు మానిటరీ పెట్టడంతో ప్రస్తుతం అయితే రేషన్ కార్డులో కొత్త నేమ్ యాడ్ చేయడం కావచ్చు, లేకపోతే నేమ్ కరెక్షన్ చెప్పవచ్చు, లేకపోతే అడ్రస్, లేకపోతే ఎడిట్ ఆప్షన్ అనేది అందులో ఉందని చెప్పచ్చు. సో ఎప్పుడైతే అది ముగిసిన తర్వాత కొత్త రేషన్ కార్డులో అప్లికేషన్ ఎప్పుడైతుందో, సో కొత్త రేషన్ కార్డులు సంబంధించిన ప్రక్రియ అవ్వకముందే మనకు మహాలక్ష్మి పథకం కింద అయితే 2500 రూపాయలను జమ చేయడం జరుగుతుందని చెప్పచ్చు. సో ఇది దిశ తెలంగాణ బ్యూరో ఆర్టికల్లో వచ్చింది అన్నట్టు. సో మహిళలకు ఆర్థికంగా శక్తివంతంగా చేయబోతున్నామని చెప్పేసి ప్రభుత్వ వీప్ రామచంద్ర నాయక్ అని చెప్పేసి ఒకరు తెలిపారని చెప్పచ్చు. సో వారు తెలిపిన ప్రకటనలో గురువారం అయిన హైదరాబాద్లోని సిఎల్పి కార్యాలయంలో మీడియాలతో మాట్లాడుతూ త్వరలోనే 2500 రూపాయలు అయితే ఇవ్వబోతున్నారని చెప్పేసి అనౌన్స్ చేశారని చెప్పచ్చు. సో నియోజకవర్గంలో 3500 ఇల్లులు చొప్పున అందజేస్తామని చెప్పేసి ఉన్నదని చెప్పచ్చు. సో ఉద్యమ సమయంలో విద్యార్థులకు ఉసిగొల్లి అంటే ఇది కేసీఆర్ బీఆర్ఎస్ వారు ఏదైతే స్టూడెంట్స్ యూనియన్ ఉందో, సో వారి ఆధ్వర్యంలోనే ఈ ర్యాలీలు కావచ్చు, లేకపోతే ఈ ధర్నాలు అని చెప్పచ్చు. సో వారి ద్వారానే ఇలా అవుతుంది. అసలైన స్టూడెంట్ వాళ్ళు వచ్చేసి లైబ్రరీలోనే చదువుకుంటున్నారని చెప్పేసి ఆర్టికల్లో తెలపడం జరుగుతుందని చెప్పచ్చు. సో ఫ్రెండ్స్, మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అన్నట్టు, సో వీడియోని చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేసేస్తే చాలామందికి అయితే మన యూట్యూబ్ వాళ్ళు పంపిస్తారని చెప్పచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వారికి షేర్ చేస్తే వాళ్ళకు కూడా మాకు కూడా సపోర్ట్ చేసినట్టు ఉంది, వాళ్ళకు కూడా హెల్ప్ చేసినట్టు ఉంటుంది అన్నట్టు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైల్.